హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మార్నింగ్ మనం లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు గానీ, పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసేటప్పుడు గానీ, చాలా హడావిడిగా ఉంటాం కదా! సో, ఈరోజు నేను మా పిల్లల కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నా అనమాట. చాలా క్విక్‌గా అయిపోయే పన్నీర్ కర్రీ రెసిపీ. మనలాంటి హోమ్ మేకర్స్‌కే కాకుండా, ఇంకా వర్కింగ్ వుమెన్ ఉంటారు కదా! వాళ్ళు కూడా క్విక్‌గా చేసుకొని ఆఫీసులకి వెళ్ళిపోయే హడావిడిలో ఉంటారనమాట. వాళ్ళ కోసం కూడా కొంచెం మోటివేటింగ్‌గా ఉంటదని చెప్పేసి, ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను పన్నీర్ అది ముందుగా స్టోర్ చేసి పెట్టేసుకుంటా అనమాట. జస్ట్ 1 డే బిఫోర్‌నే తెచ్చుకుంటాను. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పన్నీర్ నాకు స్మెల్ వచ్చి నచ్చదనమాట. అందుకని జస్ట్ ఒక డే బిఫోరే తెచ్చుకుంటాను. అది కూడా ఏంటంటే ఇది స్టోర్ బాట్ పన్నీర్ కాదండి. మా ఇంటి దగ్గర ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా! వాళ్ళ దగ్గర తీసుకుంటున్న పన్నీర్ అనమాట. స్టోర్ బాట్ పన్నీర్ ఎప్పుడో వాడడం మానేశాను. ఇంకా ప్యాకేజింగ్ 15 డేస్ పైనే ఉండేది కానీ టోఫు అలాంటివి ప్రిజర్వేటివ్స్ ఉన్నవన్నీ కూడా నేను వాడడం మానేశాను. అయితే ఓపిక ఉంటే ఇంట్లో చేసుకుంటున్నా. లేదంటే మాత్రం ఇలా తెచ్చుకుంటున్నా అనమాట. వాళ్ళ దగ్గర పన్నీర్ చాలా బావుంటుంది. అంటే వాళ్ళు కుండలో బాగా దగ్గరికి మరిగిస్తారనమాట. ఆ స్మెల్, ఆ పాల టేస్ట్ అది మనకు తెలుస్తుంది. సో, ఎప్పటినుంచో వాడుతున్నాను. బావుందనిపించి ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాననమాట. ఈలోపు ఫస్ట్ అయితే నేను పిల్లలకి రైస్ పెట్టేస్తానండి. రైస్ పాలైతే మరిగించి ఉంచేస్తాననమాట. వాళ్ళు లేవకముందే వాళ్ళకి ఇష్టముంటే తాగుతారు. అట్ టైమ్స్ వాళ్ళు తాగరు. ఒక్కొక్కసారి తాగుతూ ఉంటారనమాట. సో, పాలైతే నేను మరిగించి పెట్టేసుకుంటాను. దాని తర్వాత ఈలోపు వాళ్ళకి స్నాక్ కోసం అని చెప్పేసి నైట్ నేను పచ్చి బఠానీ నానబెట్టుకున్నాననమాట. గ్రీన్‌గా ఉంటుంది కదా! ఆ బఠానీ నానబెట్టుకొని కొంచెం స్నాక్ లాగా తినడానికి బావుంటుంది. చట్పటాగా ఉంటుందని చెప్పేసి ఆ స్నాక్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పన్నీర్ కర్రీలోకి ఏంటంటే పెద్ద పెద్దగా ఇలా ఉల్లిపాయలు, టమాటాలన్నీ తరిగి పెట్టేసుకుంటా అనమాట ముందుగానే. సో, ఈ ప్రిపరేషన్ అంతా మనం క్విక్‌గా చేసేసుకుంటే ఏంటంటే కర్రీ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. గ్రేవీ థిక్‌నెస్ కోసం కొంచెం నేనిక్కడ జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మధ్య పిల్లలకి లంచ్ కట్టడం అనేది నేను ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశానండి. ఇంతవరకు నాకు ఎప్పుడూ కూడా ఆల్మోస్ట్ కరోనా టైం నుంచి నేను లంచ్ ప్యాక్ చేయడం అనేది మర్చిపోయాననమాట. సో, కొంచెం అలవాటవుతుంది. ఇప్పుడిప్పుడే అలవాటవుతుందనమాట. అందుకని నేనింకా వీడియో కూడా తీసుకొని షేర్ చేద్దాం అన్నట్టుగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రెష్‌గా ఆడుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అప్పటికప్పుడే వేసేసుకున్నాననమాట. నాకు ఏ కర్రీలోకైనా జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం 1 ఆర్ 2 డేస్ బిఫోర్‌దే వాడటం అలవాటు. మరీ ఎక్కువ రోజులుంటే నాకు కూర ఫ్రేగ్రెన్స్ అంతగా నచ్చదనమాట. మీలో ఎవరైనా ఇలా ఉన్నారంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇక కూరకు కావాల్సిన ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కూరలోకి కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా నేను అందులోనే యాడ్ చేసేస్తానండి. గరం మసాలా గానీ, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకే దాంట్లో యాడ్ చేసి బ్లెండ్ చేసేస్తే మనకేంటంటే సింపుల్‌గా అయిపోతుందనమాట. మా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళకి వాళ్ళే రెడీ అయిపోతారండి. నా మీద ఏం డిపెండ్ అవ్వరు. ముందు రోజే వాళ్ళకి కావాల్సిన డ్రెసెస్ అన్నీ పెట్టేసుకుంటుంటారనమాట. కాకపోతే ఇద్దరూ బాగా అల్లరి చేసి కొట్టుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే నేను అటు ఇటు వెళ్ళి కొంచెం వాళ్ళకి కొట్టుకోకండి అని చెప్తే మళ్ళీ నార్మల్‌గా అయ్యి, ఇంకా స్కూల్‌కి వెళ్ళేటప్పటి వరకు ఏదో ఒకటి అలా డిస్ప్యూట్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. ఆహ్, ఎవ్రీడే వాళ్ళకైతే 7:45 కల్లా ఆటో అయితే వచ్చేస్తుందనమాట. సో, వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి ఉంటారు. ఈలోపు నేను బాక్స్ ప్యాకింగ్ అవన్నీ కూడా చేసేస్తాను. ఇంకా వాటర్ బాటిల్స్ కానీ, బాక్సెస్ లిడ్స్ పెట్టడం గానీ, బాక్సెస్ ప్యాకింగ్ చేయడం గానీ, రోజు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేసేవారు. ఈరోజైతే లేరనమాట. జస్ట్ ఫ్రీకౌట్ అవుదాం అని చెప్పేసి కొంచెం స్మాల్ ట్రిప్‌కైతే వెళ్లారు. ఒక 2 డేస్ ట్రిప్‌కి. సో, ఈరోజు హడావిడి అంతా నేనే చేసుకోవాల్సొస్తుంది. కొంచెం అలవాటైన పని ఇంకెవరైనా హెల్ప్ చేసి మనకు సడెన్‌గా చేయకపోతే కొద్దిగా ఏదో లోన్‌లీగా అనిపిస్తుంటది. ఇంకా ఎక్కువ కంగారొచ్చేస్తూ ఉంటుంది గదా! ఈరోజు నేను ఆ స్టేట్‌లోనే ఉన్నాననమాట. చాలా క్విక్‌గా చేస్తున్నాను. పిల్లలకి కూడా చెప్పాను, డ్యాడీ లేరు కదా! హెల్ప్ చేయలేదు. సో, మీరు కూడా నాకు అల్లరి పెట్టకుండా రెడీ అయిపోవాలంటే వాళ్ళు ఫాస్ట్‌గా రెడీ అయిపోయి వెళ్ళిపోయారనమాట. పిల్లలకి ఈ మధ్య స్కూల్స్‌లో కూడా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా! ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినటం వల్ల వాళ్ళకి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయని చెప్పేసి, ఇంట్లో మనం చెప్పినా కూడా ఒక్క ఒక 1 డే మానతారేమో, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అదే వాళ్ళ టీచర్ కానీ ఎవరైనా చెప్పారంటే, అదే స్టోరీ మనకొచ్చి మళ్ళీ అమ్మ మా టీచర్ ఇలా చెప్పారు అని చెప్పేసి చెప్తుంటారు కదా! అందుకే ఇలా స్నాక్స్ విషయంలో ఏంటంటే, నేను ఏవైనా ఇలా కొంచెం వెరైటీగా ఉండాలి, కొద్దిగా ప్రోటీన్ ఉండాలి అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటాను మాక్సిమం. ఇది ఇంకా మనకి ట్రైన్‌లో కూడా ఇలా ఇస్తూ ఉంటారు చూసారా?
ఆ రకంగా కూడా అనిపిస్తది. బట్ కొంచెం లెస్ స్పైసెస్ అనమాట. ఫైనల్లీ నాకు మొత్తం లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిందనమాట. నాకు గబా గబా హడావిడిగా చేస్తాం కదా! కొంచెం రిలాక్సేషన్ కోసం మా మెయిడ్ వచ్చేసి ఉంటుందనమాట ఆల్రెడీ నాకు. మా మెయిడ్ వచ్చేసి నాకు కిచెన్‌లో యుటెన్సిల్స్‌కి ఇంకా మాపింగ్ అది పెట్టడానికైతే నాకు మెయిడ్ ఉన్నదండి. నువ్వు రాంగానే నేనేంటంటే ఫస్ట్ ఇలా జింజర్ ఇంకా ఇలాచీ వేసి టీ పెడతాను. తను టీ తాగేసి ఇంకా స్టార్ట్ చేస్తదనమాట తన వర్క్. నేను కూడా ఒక హాఫ్ కప్ అలా తాగుతాను తనతో పాటు. మా ఇంట్లో అయితే డైలీ ఇంకా కౌ మిల్కే వాడతాననమాట టీకి. టీలో కనీసం నేను వాటర్ యాడ్ చేయను. ఎందుకంటే కౌ మిల్కే చాలా పల్చగా ఉంటుంది కదా! సో, ఇంకా వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగోదు. కానీ అలా తీసి పెట్టుకుంటే గనక మనకి అంటే వాటర్ యాడ్ చేయకుండా పెట్టుకుంటే టీ చాలా టేస్ట్‌గా ఉంటది. ఒక్కసారి దీనికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఇంక బయట ప్యాకెట్ పాలు కానీ అవి తాగబుద్దెయ్యదనమాట. సో, నాకొక హాఫ్ కప్పు, తనకొక ఫుల్ కప్పు వేసేసి ఇంకా తనకి ఇచ్చేస్తున్నాననమాట. సో, మాకు కిచెన్‌లో షింక్ ఇక్కడుంది కదా! ఇంకొక షింక్ మేము డ్రై కిచెన్‌లాగా అంటే డ్రై అండ్ వెట్ కిచెన్‌లాగా అనుకోండి. సో, అట్లాగా అవతల ఇంకొక షింక్ ఏర్పాటు చేశాను. తను అక్కడ యుటెన్సిల్స్ అన్నీ వేసేసుకొని తోమేసుకుంటుందనమాట. మార్నింగ్ నాకు అలవాటనమాట. పక్కనే ఇంకా పెట్టేయడం. అవన్నీ క్లీన్ చేసి అక్కడ తీసుకొనెళ్ళిపోయి తను తోమేసి అక్కడికక్కడే యుటిలిటీ ఏరియాలో మాకు ఎండ బాగా వస్తుందనమాట. అక్కడ పెట్టేస్తుంది. సో, తనకంతా ఇచ్చేసి నేను కూడా కొంచెం కూర్చొని రిలాక్స్ అయిపోతున్నాననమాట. ఒక 5 మినిట్స్ ఇలా రిలాక్స్ అయితే నాకు మళ్ళీ యాక్టివ్‌నెస్ వస్తుంది. తర్వాత నేను లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేస్తున్నాను. సో, ఈ లంచ్ బాక్సెస్ వచ్చేసి నాకు బోరోసిల్ నుంచి తీసుకున్నాననమాట. బ్లింకిట్‌లో ఆర్డర్ పెడితే వచ్చేసాయండి. చాలా థిక్‌గా ఎంత మంచి క్వాలిటీతో ఉన్నాయంటే అంత మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. అండ్ కాస్ట్ కూడా నాకు ఈచ్ వన్ రూ. 1000 అలా పడింది. వెరీ, వెరీ, వెరీ నైస్ ప్రోడక్ట్. ఇంకా హీట్ రిటెన్షన్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు పిల్లలు. మధ్యాహ్నం వరకు కూడా మనం ప్యాక్ చేసిన లంచ్ అంటే మరీ హాట్‌గా కాదు. హాట్ ప్యాక్‌లా కాదు. బట్ తినటానికైతే బావుందమ్మా. చల్లగా అయితే అయిపోవట్లేదని చెప్పారనమాట. నేనైతే డెఫినెట్‌గా ఈ ప్రోడక్ట్‌ని రికమెండ్ చేస్తాను. మా పెద్ద బాబుకేమొచ్చేసి 3 కప్స్, చిన్న బాబుకొచ్చేసి 4 కప్స్‌ది అలా తీసుకున్నాను. అంటే 2 వేరియంట్స్ ఉండాలి. ఇద్దరు ఒకేలాంటి బ్యాగ్స్ పెట్టామంటే ఇంకా వదిలేసొచ్చారనుకోండి, నాది అంటే నాది అని కొట్టుకుంటారనమాట. అందుకని చెప్పేసి నేను 2 డిఫరెంట్ బ్యాగ్స్ అండ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్స్ తీసుకున్నాను. నాకు 4 కప్స్ వచ్చేసి రూ. 1200 పడిందనమాట. ఇది నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టుకున్నాను బ్లింకిట్‌లో నుంచి. సో, క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుందండి. మస్ట్ బై. తప్పకుండా ఎవరికైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. వీలైతే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను చిన్న డీమార్ట్ షాపింగ్ చేశా అనమాట. సో, అందులో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా అని చూపిస్తున్నాను. ఈ డీమార్ట్‌కెళ్ళాననంటే నాకు గ్లాస్ ఐటెమ్స్ మీదే కన్నంతా ఉంటదండి. ఎక్కడికి వెళ్ళను. అసలు ఏమి కొనను. గ్లాస్ ఐటెమ్స్ దగ్గరికే సీదాగా వెళ్తాననమాట. కొత్తగా వచ్చిన కలెక్షన్ గానీ, నాకు అవసరమైనవి గానీ తీసుకుంటూ ఉంటాను. సో, ఈ స్టాండ్ ఏంటంటే నేను కేక్ స్టాండ్‌గా వాడదాం అని చెప్పేసి తీసుకున్నాననమాట. తర్వాత నాకు ఇంట్లో క్లాత్ క్లిప్స్ ఎగిరిపోతుంటే ఎన్ని కొన్నా ఇవి మాత్రం మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాను నేను. ఎందుకో మిస్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇవి రిఫ్రిజిరేటర్ స్టోరేజ్‌లోకొచ్చేసి ఇట్లాంటి గ్లాస్‌వేర్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్‌వేర్ ఇలా తీసుకొని స్లోగా ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేద్దాం అని జెప్పేసి నేను అనుకుంటున్నా. ఐ థింక్ వన్ డే మై ఫ్రిడ్జ్ విల్ బి సెట్ యాస్ అ ప్లాస్టిక్ ఫ్రీ ఫ్రిడ్జ్. స్లోగా అది కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నాను. తర్వాతొచ్చేసి ఈ గ్లాస్ బాటిల్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటే ఎందుకు తీసుకున్నానంటే నాకు కొంచెం నా దగ్గరున్న ఐటెమ్స్‌కి షార్టేజ్ వచ్చింది. సో, అందుకని చెప్పేసి నంబర్ ఆఫ్ ఐటెమ్స్‌ని లెక్క పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి షార్టేజ్ వచ్చినవైతే తీసుకున్నాను. ఇందులో నేను కొత్తగా తీసుకున్న ఐటెమ్ అయితే ఈ గ్లాస్ బాటిల్ అనమాట. ఈ మధ్య నాకు ఎక్కువగా డీహైడ్రేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఏదైనా డీటాక్స్ డ్రింక్ కానీ లేకపోతే ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగడానికి బావుంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ ఇట్ అండ్ సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.